తాగేసాక మీ ఇష్టం వచ్చినట్టు పూసుకోండి ప్లీజ్. ఏంటి పాప ఇంకా బోనవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్ గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టల్లో కన్నా తడి బట్టల్లోనే అందంగా కనిపిస్తున్నారు. ఏ నిధి, నువ్వు ఇలా రావే. వాహ్, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఓ సిద్ధు వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సప్పగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. జనరల్ గా మాట్లాడక కొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. ఏయ్, వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడ్రా. మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోలో గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. అర్థమైంది బ్రో, ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో. చల్ హట్. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? వస్తాయి మళ్ళీ మొదలెట్టావా? నీకు దండమే. పద పద, పార్టీ టైం అయింది. పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్, మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ కదా సార్, క్యాచ్ చేయలేకపోయా. ఇప్పుడు చూడండి సార్. ఈగో కా బాప్, కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. వస్తున్నా. ఓ మీరా, వచ్చేసారా? రండి. ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా, రండి. వామ్మో, ఈయన ఈగో హర్ట్ అయినట్టుంది. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తళతళ మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ? కొరుకుతా. కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలొగ్గాల్సిందే. నీకు చెప్పా కదా, సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని. సింగిల్ డ్రాప్. అమ్మయ్య, అన్ని కిందే పడ్డాయి ఆయన మీదే. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు. నువ్వేట్రా నాన్న నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ గడి. వీడు మన బంటండి. బంటే తింటే నాకు గంటే తింటే వాళ్ళని మొహందానా. ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది. చెప్పరా. అబ్బా ఆపండి, వీడు నిజంగానే మన పిల్లోడు. చూడండి కావాలంటే. నాన్నే నా దేవుడు. ఈ టైట్ ఎక్కడా? ఇదిగో. మా ఆయన నా దేవుడు. హే సారీ.
కంపు కొడుతుంది ఏంట్రా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమెట్ అయిపోయింది ఎదవా. అయినా ఆ సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్కెళ్ళిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగుతో కొడతా. పద, నువ్వు ఎక్కడికి? నువ్వు రాబే. అది కా హాయ్. రే కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురు ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బోండంగాడు నా కొడుకేంటి? ఆ? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, నీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీవాడి ఏజ్ ఏంటి? మావాడు గూట్లో గుడ్డేసుకుంటాడంట. ఏంటి మావాడా? యావయ్యో, ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే. బయటేమో ఆడపిల్లల్ని, ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని మొత్తం ఏడొకడు తెల్లారితే జాలి ఇంట్లో పడి చేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటేస్తా. చెప్పండి ఆడికి. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ అమ్మా. ఓహో, దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. ఏది పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనేగా చెప్పేది నచ్చగా ఇంట్రో అలాంటి. హే గురు వాట్సాప్ రే. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. ఆహా, గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలడండి. గ్రీన్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు. పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు, కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ కనెక్ట్ అయిపోయేలా ఉన్నాం. పదా, ఈ ముసలుడికి కలర్ఫుల్ టీ షర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడో మర్డర్ చేసేస్తా. ఆయన చూసేవారు సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడిగాడు కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు. అవునరా, జాంగ్లో ఉన్నా. అరే ఉండరా, మళ్ళీ కాల్ ఇస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని బాబు గారు బొమ్మ. మీ బుక్. ఓ సారీ, థ్యాంక్స్ అండి. నేనంత బాగా నచ్చానా? నచ్చడం ఏంటి? మరి నా బొమ్మ ఏంటి? ఓ ఇదా, నచ్చింది కనిపిస్తే బొమ్మేయడం నా హాబీ. అంటే నచ్చాననే కదా. ఏయ్ హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జనరల్ గా వేసాను అంతే, నువ్వే నాకు నచ్చలేదు. ఓహో, మరి నచ్చకపోతే నన్నెందుకు హక్ చేసుకున్నావమ్మా? చెప్పు. హగ్గా? నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి? డోంట్ బీ స్మార్ట్. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. నా బొమ్మ నువ్వు ఈ బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను. డిస్టర్బ్ చేసావబ్బా. హే ఏంటిది, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది. సెన్స్ లెక్క. నాకు తెగ నచ్చేసావు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వేనా లైఫ్ పార్ట్నర్, నువ్వు ఫిక్స్ అయిపో. దిస్ ఇస్ టూ మచ్. సరే అయితే ఓ పని చేయి. నేను నచ్చాననుకో ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో. నచ్చలేదనుకో నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. హే ఛ! వెళ్ళిపోతున్నావంటే నచ్చానే కదా. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా. 2 days అని ముందుంటా, పట్టేస్తా. వెయిట్ చేస్తూ ఉండు. బాయ్. రే బంటి, ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. అవునా, నువ్వు నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నావు. ఎందుకురా?
ఎప్పుడు లేని నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావు. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ అద్భుతం జరిగిందిరా. ఏంటి నిధి అక్కని వదిలేసి వెళ్ళిపోయిందా? కాదురా, ఇంకో కొత్తక్క నా లైఫ్ లోకి వచ్చింది. ఓ అందుకేనా నీ ఫేస్ లో కళ వచ్చింది? అవునరా, నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది. ఏది ఎక్కడుందన్నా? ఇక్కడే ఉందిరా, కానీ ఎక్కడో తెలియదు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. అన్నా వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీలు నీకు తెలుసు కదన్నా. నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టేయగలవు. కనిపెట్టే నా బంగారం రా. చీర్స్. ఈ వైజాగ్ లో నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా. 2 days అని ముందుంటా. అయ్యో ఈగో బావా, కర్మ. నువ్వేంటి బావా ఇలా వచ్చావు? ఇలానా? పోనీ లంగ జాకెట్ ఉంటే ఇచ్చేయి, అది కట్టుకొని అలా వస్తాను. అచ్చిచి నువ్వు తీర్చేయకపోతే నిజంగానే వేసుకొస్తానండి. జరగా అంటే బావా యాగా. ఇప్పుడు నువ్వు నా ఏరియాకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడ ఉంటే నా ఈగో ఏం కావాలి? అది కాదు బావా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. చా, నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ రోజు ఊరుకుంటారా? అయ్యో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగునానా? బీచ్ లో బాబు బొమ్మ ఇంటిది. ఐ నో, సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది. టాకర్ బ్యాగ్స్ ప్లీజ్ బావా. ప్లీజ్ బావా. ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకి ఫాంట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు. ఎవరికి? ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా సరే మన తాలూకా అని భయపడతారు. టాటూ వదిలే బావా, నేనే వచ్చేస్తాను. మరి ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. టాకర్ బ్యాగ్స్. ఆఫ్టర్ ఆల్ కార్ డోర్వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం అంటే చపాక్. చెయ్యి. శుభమా అని అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఈగో కాడ ఎదురాడేంటి? వాము, వీడు సెకండ్ దగ్గర వెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది. గో బ్యాక్. స్వాతి. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నాను. హాయ్ అక్క. హే బంటి. అమ్మా నాన్న అందరు బాగున్నారా? అంతా బాగున్నారు అక్క. నువ్వు పైకి పదా, నేను కాఫీ తీసుకొస్తా. సరే, నువ్వు రారా. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఇది మా బావెల్లు. ఓహో, ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా? చా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు. ఒక్క 2 days ఆగలేకపోయావా? అంత నచ్చేసానా? హలో హలో, ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా? సర్లే, ఎలాగో మెడుతున్నావు ఒకటేం కదా, ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయేంటి? ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో. దొంగ, నిన్న బీచ్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు, నాకోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను. నువ్వు కూడా చెప్పుకో. అసలే మీ బావగాడు పెద్ద ఈగోస్టిక్. నేనే ఏదో మేనేజ్ చేస్తాలే. మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం. ఓకే, బాయ్. రేపు బాగా లవ్ చేసుకోవాలి. హాయ్. హాయ్ గురు. పైన చూస్తున్నావు ఏంటి? ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం. పారాగ్లైడింగ్. ఓ, తప్పు ల్యాండ్ అయ్యవా? ఓకే. పారాగ్లైడింగ్ వైజాగ్ లో లేదు, బ్యాంకాక్ లో ఉంది. గురు గురు, నువ్వు కల్పించేంత వీపీఎం కాదు. నైగో సాటిస్ఫై కానీ లాజిక్ సాటిస్ఫై అవట్లా. పై నుంచి ఎందుకు వస్తున్నావు? గురు, నీ పక్కింటి ఉండే కదా, పైనుంచి వస్తే ప్రాబ్లం ఏంటి? పక్కింటోడు పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పురా. నా కాలర్ పట్టుకున్నావు కదా. ఎస్, గట్టిగా. నేనే ఉంటా, బయటికి పోను. నైకు హర్ట్ అయింది. ఏంటి నీకు ఈగోనా? హా. రేయ్, ఈగో అనేది BMW కార్ లాంటిదిరా. కొనడం చాలా ఈజీ, మెయింటైన్ చేయడానికి దూరం తిరిపోద్ది. అయినా నా ఈగో ముందు ఈగో ఎంతరా బచ్చా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రతి ఒక్కటి ఈగో అంట. హే, నువ్వా? ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? కార్ ఎక్కు. ఏంటి, ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా? గుర్తిస్తే పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఉసే కొంచెం అమ్మాయిలో బిహేవ్ చేయవే ప్లీజ్.
ఏ అబ్బాయిలు రొమాన్స్ గురించి మాట్లాడాలా, అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందు పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్ అంకిల్. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకిల్, మీరు ఎలా ఉన్నారు? పొలిటీషియన్ కదా, ఇంట్లో తక్కువ విధులు ఎక్కువ ఉంటూ సొంత ఇంటికే చుట్టపు చూపులా వస్తున్నాను. సిద్ధు, ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను, కూర్చుని మాట్లాడదాం. ఓకే అంకిల్, కానీ అది డాడీ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఎవరు సార్ ఈ అబ్బాయి? అన్నీ కుదిరితే అల్లుడవుతాడు. ఏం చేస్తుంటాడు? సివిల్స్ లో టాపర్, అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమ్మాయి? తను చదివి ర్యాంక్ కొట్టాడు, ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్ నిధి. ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా? చెప్పుకోవాలనే ఉంది. సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు. వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు, బట్ ఒకసారి నచ్చితే మన మొత్తన్నా వదిలిపెట్టాడు. అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. హలో, ఏంటి అన్నం లేదా? ఆపకుండా బుక్ నువ్వు తెగ తినేస్తున్నావు. ఇది బుక్ చదివితే మన కోసం కాదుగా. నీలాంటోడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఏం స్వాతి, పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి మెలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెటైర్ వేసుకోవడం ఏంటమ్మా? నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లే. నేనేం మాట్లాడలేదే. నేను నోట్తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా. దూరంగా ఉండి కనిపించట్లేదు, దగ్గర రానా? ఎప్పుడు ఇదే గోలా, వేరే పనేం లేదా? హలో హలో, ఇక్కడ ఐఏఎస్ అమ్మా, ఐఏఎస్. హా తెలుసులే, యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని. కాదు, ఐ అండ్ స్వాతి. వచ్చేస్తున్నా. నువ్వు వస్తే నేను అరుస్తా. ఏది అరు చూస్తా. ఏంటిది? నేను అరుస్తా. ఏది అరు? నేను అరుస్తాను, వద్దు. అరువు. పిచ్చరేసేమిట్రా? పారాగ్లైడింగ్ నువ్వు రాలేకపోయావా? పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు. ఇలా గోడలు దూకి రావడమేనా పద్ధతి? అమ్మాయిలు కనబడితే చాలు ఆ మూతలో దూకేయడమే. ఇలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమాయకురాలని ఆడది ఇలా బతుకుతుందిరా? బయట ఉంటే భయమని, ఇల్లంటే సేఫ్ అని ఇంట్లో పెడితే ఇంట్లో దూరం మింగేయడం చూస్తారా మీరు? నీలాంటి ఊరికే వదలకూడదురా, ఊరి నడిపుట్లో ఉరి తీయాలి. ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందులో కొత్తగా అవడానికే ఉంది. అంటే నా క్యారెక్టర్ బ్యాడా? అయితే నిజంగానే వస్తా. నేను నిజంగానే అరుస్తా. అది చూస్తా. హే, ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటావేంటి? స్వాతి, స్వాతి, ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే. పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల కదా, నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు ముసలోడవకూడదే, వీడు ముసలోడవకూడదే అని వాళ్ళ మాగతారాల మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు నేనేం చెప్పాలి? మా ఇంటి పరివేం కావాలి? చెయ్యి. ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావురా? ఇలా చేస్తే ఇన్నోసెంట్ అయినా నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు బుక్ చేయడం ఆపేసి రెస్ట్ తీసుకో. నెక్స్ట్ టైం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. 3,000 లక్ష, 3,000 లక్ష, 3,000 లక్ష. చిచ్చి, మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది. 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టానా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా? నేను ఎప్పుడైనా మాట తప్పారా?
ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమను. మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు మన అని. పిల్లోడే పుట్టింది ఇంట్లోనేనా, పెరిగిందంతా ఆ కొంపలే కదా, వాళ్ళే కట్టమను. మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? వెళ్తారు. ఈ ఎంటేసుకొని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు అలేసుకుంటున్నారు. వాళ్ళే కట్టమను. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, లా. 10 ఏళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు అడగట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. చేస్తున్నా ఈ నీగోతో. ఏమైందక్క? నా కర్మ, వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? తెస్తున్నా. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. కేటిక శర్మ. బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి? దానికి బాగా కండపట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్డ్ రూమ్ లో ఏం వేడికి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బావా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. తలరాదు. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేనేగా సఫర్ అయ్యేది. తుడుచుకో పెట్ల తోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయిపోయింది. బావా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావే నా దేవుడు. టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్పు. నాకు మొన్నొక్కడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ కుర్రోళ్ళు యావరేజ్ ఫేస్ కూడా వదలరని? అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. ఛే, వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా? అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ దిద్దు పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా పసిగట్టేశాను. నువ్వేం టెన్షన్ పడదు. వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాటి ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి సార్. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం 4 గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మాచర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ని కిరాతకంగా చంపిన రాజప్ప. తప్పైపోయింది సార్, క్షమించండి. నేను కలెక్టర్ని చంపడం చూసావా? చూస్తావా? మాచర్లకు ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా. ఇక్కడ రాజప్పకెదురుగా వేలెత్తి చూపేటోడు, గొంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా బతకలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాం కదరా, మాచర్ల నా నివసని. ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలా ఎలక్షన్ జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లలో మొలతాడు కట్టిన ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు. ఇప్పుడు నీ చావును చూసి ఇంకో 30 ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నా కొడుకు
ఎరా వీడితో పాటు తోడొచ్చావు, వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా? నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా? చూసావుగా, ఇప్పుడు రాయ్ వీరా. వీళ్ళ ఆకలి చావులు మనకు మంచిది కదా. కడుపు నిండా అన్నం పెట్టి పంపించు. రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదు. మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి. అక్క, ఏంటి స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా, ఈయన ఈగో కోసం మమ్మల్ని అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలున్నాయి, వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే పద. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రారా రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి. కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలిసేమో అని అడుగుదామని వచ్చాం. హాయ్ రా సిద్ధు. ఒసే, నీకు కానీ నీ బాబు గాని సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే, బాయ్. సిద్ధు, హలో. ఎవరిని కలవాలి? తిరిగి మాట్లాడి ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి మా మూర్తి అంకుల్. ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మీ, యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా. అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావి, నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతిదానికి కమిషన్ మాత్రం అడుగుతావు. బుగ్గుముద్దు పెట్టేవంటే పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది, అడ అసలే ముదురు. అబ్బా అది కాదండి, ఇంత ఇగో ఉన్నా మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీకు హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్ళాల్సిందే నేను చెప్పానని చెప్పు. సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. రే సిద్ధు, రే సిద్ధు, నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. ఎస్, నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా? నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాన్రా. ఎలా వెళ్తాడా? అదే అదే కదా మనకు కావాల్సింది. ఏంటపా? సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్ లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా.
అయ్యో కనబడలేదు బాస్. సారీ సారీ చెప్పాగా. లైట్ తీసుకో. ఇల్లు బాస్. స్వాతి దిగు సిద్ధు లీవ్ ఇట్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇవాళ వాళ్ళ సంగతి. ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు ముందు దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు. కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అమ్మ చెప్పు. ఏంటి అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే. స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా? వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత. ఏరుకో ఏరుకో. కనబడలేదు. ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాలేదమ్మా. I will try my level best. థ్యాంక్ యూ సార్. వెళ్ళిన పని ఏందా? అవ్వలేదు, కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది. ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి. ఏమండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు మీ. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్. బయట ఎర్రమట్టి ఉంది, మూతలతో పూసుకో. అసలే కాల్సినాక నేను చేస్తున్నా. పడక మిస్డ్ కాల్ ఇస్తున్నా చేరేంట్రా? విష్ మీ యార్. చెప్పరా. హలో అన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చిందన్నయ్య. నువ్వు మిస్ యూనివర్స్ మరి మిస్డ్ కాల్ ఇవ్వడానికి. అసలే నా పెళ్లి రోజు నాన్ స్టాప్ కాల్స్ తో నేను బిజీ. పెళ్లి రోజా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ రా, గుర్తు పెట్టుకుని మరి కాల్ చేసావు. అది కదన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది మరి. ఏదో పెట్టే ఫోన్. అసలే కాల్స్ వస్తున్నాయి బయట. అది కదన్నా. ప్రతి నా కొడుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే. హాయ్. వేసుకుంది మాంటేజ్ సాంగ్. ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా? ఏదో ఒక చిన్న హై. ఆల్ గుడ్ వైబ్స్. పాట పాడింది, పక్కనే తిరిగింది, పడిపోయింది అనుకుంటున్నావా? యా ఆల్మోస్ట్. అది జరగదు, జరగనివ్వను. ఎందుకు? నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. చెప్పరా. ఓ 1/2 కిలో రెస్పెక్ట్, 1/2 కిలో పావు బాజీ చెప్పు. ఏ హోటల్ నుంచి? ఆల్మండ్ వచ్చా. రెస్పెక్ట్ అంటే మర్యాద, మర్యాద కావాలి. ఓకే గురూజీ. పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా? జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను, చూసుకోండి గురూజీ. దీంతో నన్ను కొట్టావేమో, నా ఈగోను కొనలేవు. సైజ్ చేయించుకుంటా. మరి ఇంకేం చేయాలి గురూజీ? జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే ఏం చేస్తావురా? సెలబ్రేట్ చేస్తా. నీదైతే చిల్లరైపోతా. మరి నాదైతే అంటే ఇవాళ మీది. హ్యాపీ యానివర్సరీ గురూజీ. ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్. నాకు అలాంటివి నచ్చవు. ప్రైవేట్ పర్సన్.
ప్లీజ్ నా కోసం ప్లీజ్ ఓకేనా సరే 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 గ్రాండ్ గా చెయ్యి లేకపోతే రింగ్ వాపస్ ఇచ్చేస్తా. ఓకే. ఏమే శ్రీకన్య అబు ఇది వచ్చిందేంటి? సుకన్య ఏమండి లిప్స్టిక్ ఉందా వాడేసావా? ఎప్పుడు వాడం గనక అయిపోవడానికి ఉంది. వాడేసేయి. థ్యాంక్స్ అండి. కూర్చోండి లే అదిరుగో. ఏం గురించి ఎలా పడుకున్నారు? ఐఎమ్ ఫీలింగ్ కిడ్నీస్ రా. అనకురా అయినా నువ్వేంట్రా యానివర్సరీ అని పెళ్లి చేసావు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ కిడ్నీస్ రా. సో క్యూట్ గురుజీ. ఏం క్యూట్ ఏంటో. ఇంతకీ టాక్ ఏంట్రా? టాకా వేరే లెవెల్ గురుజీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు. ఏంది గురుజీ? నన్ను ఎదురుగా పెట్టుకోవాలి వాడిని ఉన్న పోగొడతాయంట్రా. వావ్, మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదంటే మీరు నిజంగా ఈగోక బాబ్ గురుజీ. నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. బట్ నేను కాదు గురుజీ. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. నేను కాదంటున్నానా? సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేయాలి చెప్పు? ఉన్నట్టుంది గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది మరి నా ఫీలింగ్ నాస్టాలజిక్ రా. నాస్టాలజిక్ అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురుజీ? గ్యాపా? గ్యాప్ ఏంట్రా? అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ. ఓ అదా చాలా వచ్చిందిరా. మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురుజీ. రెడ్ బుల్ కాదు, బెడ్ బుల్. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానంటావా? మామూలు ఫామ్ కాదు గురుజీ, యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 లే. 6 బాల్ 6 6 ఎందుకు లేరా? జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్. ఓ యా వావ్, నోట్లో వేసుకుని రెచ్చిపోండి గురుజీ. మరి బంటిగాడు ఈ టైంలో పంటే అవన్నీ చూసుంటాగా. మీనాక్ష లేపాక్షి ఎంజాయ్. స్వాతి, ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? పాత రోజుల్లాగా 3 years వెంట పట్టడం, 3 months డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవరాలు. మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. 3 పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అవసరమా సిద్ధు ఇవన్నీ? ఏ చాలా అవసరం. తీసుకో, విను విను, తీసుకో, పెట్టుకో. ఏంట్రా? అక్క కృష్ణ కదా మా నాన్నకు పాన్ ప్లాన్ చేసావు. అవునరా, మీ నాన్నని పాన్తో ఫ్లాట్ చేసా. ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా. పరువం వానగా నేడు కురిసేనులే, తుమ్మురి పాలలో ఈడు తడిసిం, అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇవి వింటావా? నేచర్ లవర్ని కదా. నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్స్ నువ్వు విను, బాగా హెల్ప్ అవుతుంది. నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం. నీటి ముల్లి నన్ను గిల్లి వెళ్ళిపోకే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజరం. ఇవే వింటావా? యా, అవే వింటా, అవే వినాలి. ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు? మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఇప్పుడు థర్డ్ సాంగ్ విను, నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్. థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ. ఎక్కు తొలి మెట్టు. అయితే నువ్వు ఒక్కని పట్టు. ఇదేంటిది? ఈ పాట వస్తుంది. ఇది నా ఫోన్ కాదు, ఇది మీ బంబం గడి ఫోన్. ఒక నిమిషం ఆగు. నా ఫోన్, ఇది నా ఫోన్. నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్. ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్. స్వాతి, స్వాతి ఆగు. పాటలు ఎలాగో ఫ్లాప్, మాటలు చెప్పడం
మనకు రాదు. కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా, అది నిజం. నీకేదో అర్థమైంది కదా, అది నిజం. ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద. గురూజీ లోపలికి రావచ్చా? రారా. మరి బాబీజీ? బాబీజీ కూడా రమ్మంటుంది, రారా. గురూజీ గురూజీ రారా. ఏంటి గురూజీ, రాత్రంతా జాగరమేనా? వేటాడాల్సిన సింహంలా కూర్చున్నావు. సింహం బాబీని అడుగురా. బాబీ బాబీ వేర్ ఇస్ బాబీ? ఇంత లాబీ. అదేంటి గురూజీ? నీ ఆత్రంతో నా రాత్రంతా పాడు చేసావు. నన్ను ఒక్కరి రూమ్ లో పెట్టి లాక్ చేసావురా. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా? ఈ టైంలో పంటి అవన్నీ చూసుంటాక తినండి. మరి ఒంటి మీద మరకలేంటి? అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అన్నమాట. చాలా. నిరాహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా? మోషన్ టాబ్లెట్ కాదు. బయట జలపాతం, లోపల వర్షపాతం. సారీ గురూజీ, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, నువ్వు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా? ఊరుకోండి గురూజీ, నేను ఇంత కక్షల కాంక్షలు ఏంటి? పాలింత పవర్ఫుల్ ఉందేంట్రా? ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయమంటావా? వద్దురా, నీ ప్లాన్ వద్దు, నీ పాలు వద్దు. వెళ్ళు. ఇంకొకసారి టచ్ చేయకరా. నాకు బ్యాగ్ ఉంది, టచ్ చేయగలిపోరా. నన్ను కాస్త ఒంటరిగా ఉంటేరా. ప్లీజ్ వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. ఈ పాలింత పవర్ఫుల్ ఉందేంట్రా? ఈ విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా. ప్లీజ్ సార్, ఎలాగైనా ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు? మరిద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్. నా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు. కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు. నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు. నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సిద్ధు. టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్. నీ బాగుందలే. ఈ పుష్పం గడువుడు. గురూజీ మే ఆ గయా. నాకు హిందీ రాదు కానీ పూలతో పాటు కాడలు కూడా తీసుకొచ్చావు. దేనికో? ప్రపోజ్ చేద్దామని. ఎవరికి? ఇంకెవరికి గురూజీ? మీ స్వాతికి. ఆ పూలు తీసి నీ చెవులో పెట్టుకో, ఆ కాడలు తీసి కింద పెట్టుకో. అదేంటి గురూజీ అలా అంటున్నావు? ఇంకెక్కడ స్వాతిరా? వచ్చిన పని అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎటో వెళ్ళిపోయింది స్వాతి, ఇలా ఒంటరయ్యాడు సిద్ధు, ఓ చల్లగాలి. ఈ విషయం నీ ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు గురు? గురువా? ముందుండాల్సిన రెస్పెక్ట్ ఏది, వెనుకుండాల్సిన జీ ఏది? స్వాతి కోసమే నేను నిన్నాళ్ళు భరించా. తనే వెళ్ళిపోయాక నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రే సిద్ధు, నా ఈగోని రెచ్చగొడుతున్నావు. పుచ్చ పగిలిపోదు. స్వాతి ఎక్కడా? మాచర్లా. హే సిద్ధు, స్వాతి ఏమందిరా? ఏ ఆగరా, అడుగుతుంటే ఏం చెప్పకుండా వెళ్తావేంటి? ఒప్పుకుందా లేదా? చెప్పడానికి స్వాతి లేదమ్మా. ఎక్కడికి వెళ్ళింది? మాచర్లంట. ఆ పిల్లదే మాచర్లా? అయితే ఇంకే, ఆ పిల్ల మన పిల్లే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంరా, అక్కడున్న వాళ్ళందరికీ మీ నాన్న పేరు చెబితే చాలు హడల్. ఆ ఫేస్ కంత సీన్ ఉందా? పోరా, చూడటానికి కొంచెం సిల్లిగా కనపడతారేమో గాని అప్పట్లో మీ నాన్నకున్న వెయిట్ అంతా ఇంత కాదు. నువ్వు ఆయన కొడుకు అని తెలిస్తే చాలు స్వాతిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారా. వెళ్ళరా వెళ్ళరా, నా బుజ్జి కదూ, వెళ్ళి నా కోడలు తెచ్చేరా. ఓ మై డాడో, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారా? ఏంటి ఇంత లేటు? రండి భోంచేద్దరు గాని. వాడెక్కడా?
వాడిని కూడా పిలువు కలిసి తిందాం. వాడిక లేడుగా, పక్కింటి స్వాతి కోసం వెళ్ళాడు. స్వాతి కోసం ఈ మధ్య వాడు అమ్మాయితో బాగా ఎక్కువ తిరుగుతున్నాడు. నిధికి తెలిస్తే బాగోదు, చెప్పాడికి. వాడు అమ్మాయితో వెళ్ళలేదండి, ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు. స్వాతికి ప్రపోజ్ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు. నీకేమన్నా పిచ్చా? ఇక్కడ నిధిని పెట్టుకుని స్వాతికి ప్రపోజ్ చేయడం ఏంటి? అబ్బా, స్వాతి ఏ వైఫ్ అని వాడు ఫిక్స్, కోడలని నేను ఫిక్స్. మీరు కూడా ఫిక్స్ అయితే ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా చస్తారు అని చెప్పు, ఏం పర్లేదు. అయినా మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా? నాకు చెప్పగలదా? నేను ఎదవనా? అక్కడ నిధికి తెలిస్తే మన ఫోటోలకి దండ ఎక్కిస్తుంది. అర్థమవుతుందా నీకు? ఇంతకెక్కడికి బాడీలు కొరియరే. వీడికి చెప్తే అర్థం కావట్లేదు. చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేయండి రా. నాన్న చెప్పు, బిజీగా ఉన్నా. అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పు నాన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు, మీ ఊరికి, గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. ఇప్పుడైతే నాకేంట్రా, రాజప్ప కొడుకు ఇక్కడ. మాచర్లొచ్చి రాజప్ప మనుషుల మీదే చేస్తావా? రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్ప, ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా కుట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి లేపలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకు చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు. ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మగుడు మాచర్ల గడ్డలు అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు. రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు. నా మాట వినరా, నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యావు. హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రాజప్పగాడికి ఎదురెళ్తానంటావు? వద్దురా నాన్న. వాడు పెట్టిన భయం కన్నా మనలో ఉన్న భయమే చాలా డేంజర్. ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు, జనాల్లో ఉన్న భయాన్ని. అదంత ఈజీ కాదురా. అదంత కష్టం కూడా కాదు నాన్న. ఒక్కసారి అక్కడ ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం దానంతరదే వస్తుంది. అయినా ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేలికి రంగు పూసుకునేంత కాదు, ఒక తరం భవిష్యత్తు. మా అన్న చనిపోయినా తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను. చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే, భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చిందే? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది, చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. కనీసం మీరైన ప్రాణాలతో బ్రతికుంటారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా, లేదా న్యాయాన్ని కాపాడాలా? ఆ రాజప్ప తన మనుషుల్ని ఏదైనా చేస్తేనే వదలడు. అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఈ
ఏం జరిగింది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళు కాదన్నా, వాడొక్కడే. మనమని తెలియ కొట్టుంటాడు అన్నా. తెలిసే కొట్టాడన్నా. రాయ్, ఎవడో కొడితే ఇంట్లో దూరి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా? రాయ్, వాడు కొట్టింది నిన్ను కాదు, 30. అయినా ఏంటమ్మా ఇది, పెళ్లి ముహూర్తమా? ఆగండి, మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? అయినా గుర్తుందమ్మా, వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత. నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి. కాఫీ బాగుంది సార్. వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా. ఇప్పుడు అది చూడండి. నువ్వుగా చెప్పవు అనమాట. కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా? అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్. ఇదేంటమ్మా, ఇది అన్యం కదా. నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే. డీల్ క్యాన్సిల్. అరే అదేంటమ్మా అంత సింపుల్ గానే సార్. వాటర్ ఏంటి ఏదో తేడాగా ఉంది. ఇందాక అద్భుతంగా ఉందన్నారు. అన్నానమ్మా, అంటాం 1,00,000 అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా? ఇంకోటి చెప్పనా, వింటావా, భరిస్తావా? మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం. మీ అమ్మగారికి చెప్పు. అదిరా జరిగింది. అది నాన్న, నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు. నా కోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా? ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న. అది నా కోసం ఏమైనా చేస్తుంది. రే సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? అసలు ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా? సరే ఫోన్ పెట్టే, నేను మళ్ళీ కాల్ ఇస్తా. బాయ్. రాజప్ప కొడుకు మీదే చెయ్యేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా? ఓహో, రాజప్ప అంటే నువ్వేనా? కొడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి గానీ ఇలా ముసలివాడు అయ్యాడేంటా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నా. తండ్రి కొడుకులు డ్యూయల్ కట్అవుట్. ప్రింటింగ్ మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేసాగా. సార్ వద్దు సార్, కాబోయే కలెక్టర్, పబ్లిక్ ప్లేస్ సార్, ఇష్యూ పెద్దదైపోతుంది. తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. నా మాట వినండి సార్. నీకు ఈ జిల్లా కొత్త, నాకు కలెక్టర్లు కొత్త కాదా? నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది. 30 ఏళ్ళుగా నాకు ఎదురు నిలబడ్డాడు లేడు, తిరిగి మాట్లాడినోడు లేడు. జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను, కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా. బొమ్మ బొరుసు వేస్తా. బొమ్మ పడితే దేవుడి దగ్గరికి, బొరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో. అదృష్టవంతుడురా, బురుసు పడింది. డేటు మారేలోపు మాచర్లో వదిలి పారిపో, బతుకుతావు. మహర్జాతకుడు అయ్యా, ఈ భూమి మీద ఎవడికి దక్కని అదృష్టం నీకు దక్కింది. వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది. నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు. సర్ది, మొత్తం సామాన్లు సర్ది, వెంటనే బయలుదేరు. ఫోన్ చేసుకో, ఎవరితోనైనా మాట్లాడు, పోస్టింగ్ మార్పించుకో, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ మీరు ఎప్పుడు ఇంతేనా, భయపడుతూనే ఉంటారా? బాబు, ఇది మాచర్ల, ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు. మీరా? రండి రండి. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరేంటమ్మా సడన్ గా? ఏమిట్రా? ఏంటమ్మా చిన్న దెబ్బే? ఇంతలా తగిలితే చిన్న దెబ్బలంటావేంట్రా? ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? నీకోసమే. తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదంట. అందుకే తను కూడా మాతో పాటే వచ్చేసింది. ఆయనది ఎలా ఉన్నారా? అబ్బో, మంచి వీడి మీద ఉందిగా. ఒరే నరేందర్, సురేందర్, ఎంత కాలం అయిందో నిన్ను చూసి. అవునరా. ఏంటి సడన్ గా ఊడిపడ్డావు? ఎదుగో నా కొడుకు కోసం వచ్చానరా. అతను నీ కొడుకా? ఏంటండి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అదేంట్రా, మన గురించి ఏం చెప్పలేదా? ఆయన అలా చాలా దాచిస్తారులేండి. చూడమ్మా, అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కాలు ఆడడం లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకంటే తప్పదురా, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. అయినా నువ్వెందుకు పెట్టుకున్నావురా వాడితోటి? ఇప్పుడు ఎందుకు రా మాట్లాడదు, జరిగిపోయింది. కానీ
అయినా నాకేం తెలుసా వాడు అంత డేంజరస్ ఫెలోని. రే సురేందర్, ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు. చేసేదేముంటుంది, నీ ప్రాణాలు దక్కాలంటే ఊరోజులు పారిపోవటమే. నీ తండ్రి కొడుకులు సరిపోయారురా, అప్పుడు నువ్వు నా మాట విన్నావు. కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు. ఏమైందిరా? ఏముంది, వచ్చి రాగానే ఆ రాజప్పతో పెట్టుకున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వైనా చెప్పు, ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు. వచ్చి రాగానే ఈ గొడవలు రే సిద్ధు, నాన్న ఏ ముహూర్తాన నీకు ఈ జిల్లాకి పోస్టింగ్ రాకూడదనుకున్నాను, ఆఖరికి అక్కడికే రావాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరైనా, కారణాలు ఏదైనా వద్దురా. మనకి గొడవలు వద్దు. ఇంకా నా మాట విను, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అవును సిద్ధు, వద్దు నాన్న. అలాగే నాన్న, వెళ్ళిపోదాం. కానీ ఊహ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి, ఊహ తెలియకుండానే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న, వెళ్ళిపోదాం. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఒక నియోజకవర్గ సమస్య. ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోబోతున్నా. ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం. ఎదురిద్దాం. సార్, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను. కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు. ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే. సార్, నాకు స్టేట్ లో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది. స్టేట్ లో అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. బీఫామ్ కూడా ఇచ్చేసాం. కానీ ఒక్క సీటుకి అవకాశం ఉంది. మాచర్ల. ఇక్కడ నామినేషన్ వేస్తేనే చంపేస్తారు సార్ ఆ రాజప్ప. బతుకుంటే వచ్చే ఎలక్షన్ ట్రై చేసుకుంటా సార్. ఈసారి కూడా మాచర్ల యునానిమస్. కొత్తగా జిల్లాకొచ్చే కలెక్టర్ కోసం ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి అడావిడి? కలెక్టర్ రాడు. ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్పతో పెట్టుకున్నాడు. మావాడిచ్చిన వార్నింగ్ కి ఈ పాటి జిల్లాయే కాదు, స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు. పోయి ఉంటాడన్నావు? సర్లే, ఫ్లోలో ఉందంటాం. అవును, ఈ బుక్ దేనికి? ఫార్మాలిటీ సార్. ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఎలాగో మా వాడు ఆ నేహేస్తాడు. రేపెళ్ళి శ్రద్ధాంజలి కట్టించవచ్చు. మళ్ళీ కొత్త బొక్కే కొనడం ఎందుకు? బొక్క ఎలా? కంగ్రాచులేషన్ సార్. ఐఎమ్ జయశంకర్, ఎండిఓ సత్తెనపల్లి. థ్యాంక్ యూ. కట్ట శ్రీహర్ సార్, ఆర్డీఓ తెనాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నారాయణ ఎంఆర్ఓ మాచర్ల. ఓ మాచర్లా, అయితే నాకు మీతో చాలా పని ఉంది. టచ్ లో ఉండు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ నేను చెప్పాలిగా, నాకు చెప్తున్నాడు ఏంటి? సార్, సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గా డీల్ చేస్తారు. కానీ మీరేంటి సార్ రాగానే గొడవలకు దిగారు? ఇల్లు వస్తాను సార్. ఏంటి నారాయణ గారు, కుర్రాడు మనోడేనా? మంచి ఫైర్ మీద ఉన్నాడు. నీ లాజిక్ కరెక్ట్. కానీ సీఎంలు ఫైట్లు చేస్తే విజిల్స్ కొడతారు, పార్లమెంట్ లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు. సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అమ్మా. ఏం చేద్దాం మరి చెప్పు. బ్రో ఏం చెప్పావు బ్రో? సూపర్ బ్రో. స్కూల్లో కొడతారు బెల్లు, మన బ్రో ఇన్బిల్ట్ కమర్షియల్. ప్రెస్ మీట్ నీ రివ్యూలు ఏంట్రా? సార్, ఫస్ట్ పోస్టింగ్, పైగా యంగ్ ఆఫీసర్. జిల్లాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు ఛార్జ్ తీసుకోకముందే మీ చర్యలు చర్చలకు దారితీశాయి. దీనిపై మీ కామెంట్ ప్లీజ్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏం లేవు గురుగారు. డైరెక్ట్ యాక్షనే. ప్రైవేట్ ప్లేస్, మందు గిందు సెటప్. ఓహో, ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్దామని వచ్చా. జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నా. సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా. మళ్ళీ ముందొచ్చి నిలబడ్డా చౌబయ్యో లేదరా? చావు భయం అంటే ఇది. మీ మాచర్లోడు అనుకుంటా భయపడిపోతున్నాడు. మంది మాచర్లు కాదు కదా, అందుకే భయం లేదు. అయినా నేను కొట్లాటకు రాలా, కంటెంట్ మాట్లాడదామని వచ్చా పద్ధతిగా. నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకు నేను కొత్తే. ఇక నుంచి నీకు కూడా అన్ని కొత్త కొత్త
కొత్తగా కనిపిస్తాయి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే. ఇంకా అలా చూస్తున్నారేంటి సార్? నేను చెప్పాల్సింది అయిపోయింది. నిజం రా, నమ్మండి. మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా. ట్రేయ్, ఇది జనం, ఇది నేను పెట్టిన భయం. ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం. అబ్బా అబ్బా, ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్ప. అబ్బో, ముసలోడికి సినిమా పిచ్చి ఎక్కువ. ఆగండి ఆగండి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచులు, వీళ్ళేమో బోయపాటి శ్రీనివాస్ లా యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరో లాగా ఎలివేషన్ ఇవ్వాలా? సరే, మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసికరాజా ఒక్కడు ముందుకు రండి. ఒక్కటే పంచ్. పల్స్ రేట్ పెరగకపోతే నా కొడకల్లారా. ఇది నువ్వు పెట్టిన భయం. ఈ సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇక మొదలెడదామా? సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గానే ఉండాలి, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అంటున్న కలెక్టర్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏమీ అరే సిద్ధు, ఓన్లీ యాక్షన్ అంటున్న కలెక్టర్. సారీ రా సిద్ధు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇప్పించాను. నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను. ఓయ్, నువ్వు అలాంటి పనులేం చేయకు. నువ్వేం చేసినా నా మంచిగా చేసావు. అయినా సడన్ గా నీలో ఇంత మార్పు ఏంటే? ఇది నీకు సూట్ అవ్వదు, కానీ నువ్వు నీలాగే ఉండు. ఐఎమ్ రియల్లీ సారీ రా. ఆ సారీ ఏదో నాకు చెప్తే నేను వచ్చిందారనే పోతా. అల్లుడు గారు, అసలు నీకు ఇచ్చిన డైలాగు తీసుకో. హే గురు, వాట్ ఏ లవ్లీ సర్ప్రైజ్. వచ్చి రాగానే పోతానంటావేంట్రా? అంత అర్జెంట్ ఏంట్రా? అర్జెంట్ కాదురా, ఎమర్జెన్సీ రా. ఐ వాంట్ ఏ సారీ రైట్ నౌ. హే, సారీ కోసం ఇంత దూరం వచ్చావేంట్రా? సారీ, వీడికి సారీ పట్రా. సారీ అంటే కట్టుకునే సారీ కాదు, చెప్పుకునే సారీ. రామ్మరా, బాగుందమ్మా వరస. నీకేమో రొమాన్స్లు, మాకేమో రివెంజ్లు. ఈ వయసులో నీకు రొమాన్స్ ఏంట్రా గురునాథం? గురునాథం కాదు, కాల్ మీ గురు. మేనల్లుడు అంటే ఇంటి కుక్కతో సమానం, ఎలా అయినా పిలవచ్చు. ఇల్లరికి వచ్చిన ప్రతి అల్లుడు ఈడ్లాగా ఉంటాడు అనుకుంటాడు. ఆల్రెడీ ఒక్కరిని తెచ్చిపెట్టుకున్నారుగా, మరి అంతకాలం ముద్దొస్తే ఆడ మూతి నాకండి. ఏమయ్యా గుంతలక్కడి? వచ్చి రాగానే మంచి ఫైర్ మీద ఉన్నావు, ఏమైంది? వచ్చాడే మంచి టీషర్ట్ వేసుకుని ఊపుకుంటూ మొత్తం ఫ్యామిలీ ఇక్కడ తెచ్చారా? సిద్ధు, నా ఒంటి మీద చొక్కా నలిగితేనే నా ఈగో హర్ట్ అవుద్ది. అలాంటి నువ్వు నా చొక్కా ఊడదీసి మరీ కొట్టా. సో నువ్వు నాకు సారీ చెప్పేదాకా ఈ మార్చలు వదిలే క్వశ్చన్ తీసుకేసి చెప్దాం గురు. రాగరాకు వచ్చావు, అల్లుడి మర్యాదలు ఎంజాయ్ చేయి. ఫస్ట్ ఐ నీడ్ షవర్ రా. ఎరా నరేందర్, చెప్పరా సురేందర్. వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడా? 30 ఏళ్లుగా రాజప్పకున్న ఈగోనే లెక్క చేయలేదు. వీడి ఈగో లెక్క. అయితే వీడు మాచర్లలో ఫిక్స్. ఓహో, నారాయణ గారు, కాస్ట్లీ బ్రేక్ఫాస్టా? మింగేయడం బాగా అలవాటైనట్టుంది. అదే సార్, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్, 6 ప్యాక్. భలేవారు సార్, అందరూ అదే అంటున్నారు. మెయింటైన్ చచ్చిపోతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏంటి అప్డేట్? ఏయ్ సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? పడేదే ఒక్క నామినేషన్, దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా? హెల్, ఒక్క నామినేషన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ వేయరు సార్. ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసినవాడు లేడు, రాడు. ఏమో, ఉన్నారేమో, వేస్తారేమో. ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్? ఫోన్ ఒక్క నిమిషం సార్. హలో సార్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్. ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్. కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్. నేను పోయేలోపు ఇంకొకసారైనా ఓటు వేయాలని కోరిక సార్. కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్.
సార్ ఎక్కడున్నాడు? బిజినెస్ డీల్ మీద బయట ఊరు వచ్చాం. ఏంటో చెప్పు. నామినేషన్ కదా, దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తా. సరే. ఎలక్షన్ల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయ సందడి మొదలైంది. ఈసారి మాచర్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతాయి. అర్హత కలిగిన ఎవరైనా నామినేషన్స్ వేసుకోవచ్చంటున్న కలెక్టర్. నామినేషన్ వేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తామన్న కలెక్టర్. ఈడేంట్రా వచ్చి రాగానే నామినేషన్ పేరుతో సాగు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కొత్తగా వచ్చాడు కదా. ఆచర్లలో ఎలక్షన్సా? ప్రజాస్వామ్యమా? అది ఎక్కడుంది? అమ్మో నామినేషన్ అంటే వేస్తావా? మార్నింగ్. నారాయణ అన్న ఊర్లోకి వచ్చాడు. నామినేషన్ లాస్ట్ రోజు కదా, బయలుదేరి వచ్చాయి. నేను వెంటనే వస్తున్నా. చెప్పండి సార్కి. సరే, ఓకే. వచ్చేసారా? ఉన్నారేమో, వేస్తారేమో అన్నారుగా. ఈ రోజు లాస్ట్ డే, ఒక్క నామినేషన్ కూడా పడలా. ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నాకు కాల్ వచ్చింది. రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వస్తా. మీరు వెళ్ళడం ఏంటి? క్యాండిడేట్ కదా రావాలి. ఆయన రాడు, మనమే వెళ్ళాలి. ఇది రాజప్ప రూల్. రావాలి, ఆఫీస్ కి వచ్చి నామినేషన్ వేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్ రూల్స్ బానే ఉంటాయి సార్, అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి. నాకంత ధైర్యం లేదు. మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి, ఉద్యోగం తీసేస్తారో తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి. నేను మాత్రం వెళ్తున్నాను అంతే. రూల్స్ అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఎవరికి కావాలి సార్? చెప్పు. ప్యూన్లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్. ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో, ఇప్పుడు ఈయనకు కూడా మనం అంతే భయపడాలి సార్. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? వీడికి నేను భయపడాలా? 4 రోజులు ఆగు, ఆడైపోతాడు. ఆయన 4 రోజుల్లో పోయే రకం కాదు సార్. వచ్చి రాగానే వేరాన్ని కొట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడేం జరిగిందా? అంతెందుకు సార్, సెంటర్లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. మనం ఎంత సార్? సార్, ఆయన చదువుకున్నాడు గాని సాఫ్ట్ కాదండి. కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట. సార్ అటో సార్ చూడండి. అయ్యి బాబోయ్, టక్ తీసేశారు. తీస్తే ఏంటి ఇప్పుడు? సార్, ఆ రాడ్డు రోడ్డు మీద పడింది కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి మీద పడితే. నారాయణ గారు రండి, ఓ టీ ఇద్దాం. తీసుకోండి సార్. వద్దులేండి సార్. ఫ్రెష్ తీసుకోండి. కూర్చోండి సార్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది. జనరల్గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఆ రాజప్పని రమ్మనండి, చిన్న ట్రీట్ ఇద్దాం. ఫోన్ చేయండి. అది కొంచెం మీరు మీ మావటం. ఓహో, రాజప్ప గాడ్. మరి భక్తుడు పిలిస్తే భగవంతుడు రాడా? వచ్చేస్తాడు. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడు. హలో. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది, అన్న వెయిట్ చేస్తున్నాడు. అది రాజప్ప గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. అన్నా, నారాయణ మాట్లాడాలి. సార్, ఇక్కడ సంతకం. నారాయణ గారు మొత్తానికి ఆఫీస్కి పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. రాయ్, నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా. నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడూ ముందుకు రాలేదు. ఇది నా 7వ ఏకగ్రీవ ఎన్నిక. ఎవడు తిరిగి రాయలేని చరిత్ర. అన్నా, శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ భేజో, కామ్ హో జాయేగా. అక్కడ కోట్లలో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక. 2 ఒకేసారి జరిగాయి. అభి బోల్ రే ముజే, కంగ్రాచులేషన్స్. राजप्पा जी, एक ही नॉमिनेशन डाला तो एकग्रीवम होता है, 2 डाले तो कैसा होता है? उधर
देखो जी ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కో కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం. వెనక ముందు చూసుకోకుండా నాకే ఎదురొస్తున్నావు. జింక ఎంత పరిగెత్తినా పులి పంజాకి దొరకనంత వరకే. సేమ్ కండిషన్స్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే. పులి జింక తొక్క తోలన్నావంటే బొక్కలేసి తొక్కించేస్తా నాకు కొడక. నారాయణ మూర్తి గారు, నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఏడుగులా గొప్ప. కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేస్తే చల్. నమస్తే రాఘవయ్య గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నామినేషన్ పడింది. ఈ సంతోషంలో మన ఊర్లో జాతర జరిపిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఏ రావచ్చుగా. నాకు జాతరంటే భయం. నామినేషన్ వేసిన రోజే కలెక్టర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి. అది రాజప్ప పనే అనుకుంటున్న జనం. కలెక్టర్ కు ఎటువంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా కలెక్టరేట్ ధృవీకరించింది. అయితే కలెక్టర్ పై దాడిని ఐఏఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. జాతరలో కొత్త కలెక్టర్ విలయ తాండవం. చూసావుగా, ఒక పట్ల లేదు రాజప్ప. ఇప్పుడు చీమ చిటుకమంటే కూడా అందరికి తెలిసిపోతుంది. బెడ్రూమ్ ముచ్చట్లు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ నీకు ఆపోజిట్ గా క్యాండిడేట్ ని పెట్టదు. అంతెందుకు, అధికార పార్టీ అయినా మేమే పెట్టలేదు, మేం పెట్టాం కూడా. నీ మీద మాకున్న మర్యాద అలాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ పిల్ల, అదే రాఘవయ్య మనవరాలు వైజాగ్ వెళ్ళి ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది అనుకో, నీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. ఒక్కసారి కోర్టు ఎంటర్ అయితే నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. పైగా ఎలక్షన్ టైం, మనకే పవర్ ఉండదు. ఏ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఓడిపోతావని నీకేమైనా భయమా? ఆయన నిన్ను కాదని మాచర్లలో ఎవడు ఓటు వేస్తాడు చెప్పు. నా మాట విని ఈసారి ఎలక్షన్లు జరగని. నేను నీ మంచికే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పినట్టే చేశా. రాజప్ప ఎలక్షన్లకి ఒప్పుకున్నట్టే. అది చాలు సార్, మిగతా అది నేను చూసుకుంటాను.
ఎన్నేళ్ళు మేమెవరు అధికారంలో ఉన్నా వాడి అరాచకాల్ని ఆపలేకపోయాం. కానీ నిన్ను చూస్తే ఆపగలనే నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా అక్కడ ఎలక్షన్లు జరగాలి. దానికి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఆ సీఎం చెప్పాడు నువ్వు తలుపుకుని చేస్తావా? ఆ రోజు నువ్వు కొట్టావు, నా మీద ఎగిరావు. ఇప్పుడు ఏమైంది నీ 30 ఏళ్ల పరువు? ఎప్పుడు లేని ఎలక్షన్ ఇప్పుడేంటి? కోర్టులకి జడ్జిలకి భయపడి వదిలేస్తే రేపు 10 మంది పోటీ చేస్తారు. నా టర్మ్ వచ్చినప్పుడు నేను అయ్యా బాబుని అడ్డమైన కొడుకులందరికీ ఓట్లు అడుకోవాలా? రౌడీజం వేరు, రాజకీయం వేరు. రాజకీయం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసుండాలి. ఈ ఒక్కసారి సీఎం చెప్పింది నమ్ముదాం. తేడా వస్తే మన పద్ధతి మనకుందిగా. ఎక్కడికో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రచారానికి. ఎందుకో? ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. ఒరే రాములు ఇట్రారు. అయ్యగారు, వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట. నువ్వు వీళ్ళకి ఓటేస్తావా? అమ్మో, వీళ్ళకి నేను ఓటేయను. వీళ్ళకి ఓటేస్తే రాజప్ప నన్ను చంపేస్తాడు. అది వెళ్ళి పని చూసుకో. అలాగనే. వీడే కాదు, ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయడు. ప్రచారానికి వెళ్తున్నారంట. ప్రచారం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. కలెక్టర్ గా నేనే నామినేషన్ వేయమంటే ఒక్కడ రాలేదు. మీరు వెళ్ళి ఓటేయమంటే ఓటేస్తారా? అమ్మయ్యా, ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. ఒరే నరేందర్, మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చేసాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు, మరెక్కడ? రాజప్ప ఇంట్లో. ఒరే నరేందర్, చెప్పరా సురేందర్, ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది? పోయిన వాళ్ళు 2 ఫోటోలు. మరి నాకేంట్రా 4 కనిపిస్తున్నాయి? డిస్కషన్ ఏంటి? నన్ను ఇన్వాల్వ్ చేయరా? 5. మార్పు మొదలైందిగా. ఏంటి సార్, ఎదురెవరూ లేకుండా ఒక్కరే ఆడుకుంటున్నారు? పోటీ ఉంటేనే కదా గెలిపిచ్చే ధైర్యం, ఓటమి తెచ్చే భయం తెలుస్తుంది. ఈ రాజప్ప మీద గెలవాలంటే అది రాజప్పే అయి ఉండాలి. అందుకే పోటీలో ఎవరిని ఉండనివ్వను. అబ్బా, పబ్లిక్ లో కూడా సేమ్ టాక్. ఇక్కడ ఎలక్షన్లు అంటే కొట్లాటలు, గొడవలు, అలర్లని. కానీ శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించడమే మా రెస్పాన్సిబిలిటీ. రాజ్యానికి రాజే ముఖ్యం, కానీ జనం లేకుండా ఏ రాజు రాజ్యాన్ని ఏలలేడు. రాజుకి బలం జనం అవ్వాలి, కానీ జనం భయం రాజు అవ్వకూడదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? లాంగ్ టైమా? అసలు విషయం ఏంటంటే, రాఘవయ్య గారు, రండి సార్, కూర్చోండి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరినొకరు కలుసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్. ఈ ఫార్మాలిటీస్ గుర్తు చేద్దామని వీళ్ళని రమ్మన్నాను. ఏంటి రివెంజా? రివెంజా బ్రో? మనలో మన మాట. నీకు 30-35 ఉంటాయా?
సరే 35 వేసుకో. 35 ఏళ్ల కుర్రాన్ని కొట్టినోడిని ముసలోడివి నిన్ను కొట్టడం నాకేం పెద్ద లెక్క కాదు. ఇక్కడ రివెంజ్లు ఏం లేవు సార్, ఎలక్షన్స్ మాత్రమే. రాఘవయ్య గారు మీ తోట అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ప్రచారం మొదలెట్టేయండి. రేయ్, నాకెవ్వడి ఆల్ ది బెస్ట్ అక్కర్లేదా? ఇదిగో మీరు మళ్ళీ ఇగోకపోతున్నారు సార్. మీ ప్రచారం మీది, ఆయన ప్రచారం అయింది. ఆయన ఇంట్లో 4 ఓట్లు మీకేస్తారు, మీ ఇంట్లో 10 ఓట్లు ఆయనకి వేయండి. ఫ్రెండ్లీ ఎలక్షన్ సార్. అయినా మీ సీనియారిటీ ముందు ఆయన ఎంత సార్? ఎలక్షన్లు అంటే మీకేమన్నా భయమా సార్? చేసుకోండి, ప్రచారాలు చేసుకోండి, మీటింగులు పెట్టుకోండి. ఓటు మాట వింటేనే ఇక్కడ జనాలకి వణుకు పుడుతుంది. నన్ను కాదని ఈ నియోజకవర్గంలో ఎవడో ఓటు వేయడం. మరి ఇంకేంటి సార్, మీ ధైర్యం మీది, ఆయన ప్రయత్నం అయింది. 30 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి. పేరుకు మాత్రం ఎలక్షన్లో. ఏది ఏమైనా గెలుపు నాదే. ఎవరు కాదన్నారు? మీరే గెలవండి సార్. గెలుపడం గురించి కాదు సార్, ఎలక్షన్స్ జరగటం నాకు ముఖ్యం. రాఘవయ్య గారు మీరు మొదలు పెట్టండి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాఘవయ్య గారు కంగ్రాట్స్ అండి. మీ కాగడా గుర్తును ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశాడు. ఇక మీకు తిరిగే లేదండి. పదండి, మీరు సూపర్ సార్. పదండి పదండి పదండి. సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఇందాకటి నుంచి మీ వాడు కసికసిగా చూస్తున్నాడు, వేసేద్దామని. వాడికి పెళ్లి చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆ కళ్ళల్లో కసి అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే బ్రో, నువ్వు ప్రయత్నాల్లో ఉండు, సరేనా? ఆ కళ్ళల్లో కామం కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో. సార్ ఒకసారి పెన్ ఇస్తారా? ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ప్రచారాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రాజప్ప ఏంటి ఎలక్షన్ పెట్టుకోమంటున్నాడు? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? అదేంటి రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడంటమ్మా. రాజప్ప నోట్లోనండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే మా చర్లకు మంచి రోజులు వచ్చినట్టే. అన్న చెప్పింది ఏంటి, అక్కడ మనం చూస్తుంది ఏంటి? ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది. ఏంటి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు? మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు. అంతా కలెక్టర్ గారి వల్లే. మీరు చాలా గట్టివారు రాఘవయ్య గారు. రాజప్పకే ఎదురు తిరిగి నిలబడ్డారు. ఈ రోజు నుంచి మీ పోరాటంలో మేము అందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు. చాలా సంతోషం. ఒరే నరేందర్, చెప్పురా సురేందర్. ఏది ఏమైనా మీ ఓడు గట్టాడు. చచ్చిన పాములో కూడా చలనం తెప్పించాడు. ఆ జనమేంది, ఈ ప్రచారం ఏంటి, నేను కల్లో కూడా ఊహించలేదురా. అరే నరేందర్, చెప్పరా సురేందర్. పిలిచింది ఇక్కడ. హే గుంతలక్కడి. ఏంట్రా గురునాథం? ఈయనో గ్రహం బిల్లు, ఈయనో కాలింగ్ బిల్లు. సురేందర్ నరేందర్ అనుకుంటున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు కక్కలేదు ఇక్కడ. ఏమైందయ్యా? నీ కొడుకు కొట్టాడని సారీ కోసం వస్తే ఆ సారీ చెప్పకుండా తప్పించి తిరుగుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా వారితో సారీ చెప్పించుకుంటా, లేకపోతే రేపు పొద్దున కల్లా ఈ ఊరదిలి మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. బంగారు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు. సురేందర్ నరేందర్, ఇక్కడ ముఖద్రగ సికందర్, శంషేర్, బ్రహ్మాస్త్ర. పిచ్చిన కొడుకు. ఇక్కడ కదలిక అందరిలో వచ్చింది కానీ కొందరిలో మట్టుకు ఎలాంటి
ఒట్టి మూమెంట్ లేదు. మనకి ఫాలోయింగ్ పెరిగిందని ఆనందపడాలో లేదా మనం ఫాలో అవుతున్న వాళ్ళు పడట్లేదని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. ఆ ముసలోడు జెండాలేసుకొని తిరుగుతుంటే జనాల్లో ఊపొస్తుందన్నా. అక్కడ పెద్ద ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. మనం ఇలాగే ఉంటే చాలా కష్టం అన్నా. రాఘవయ్య రారా బయటికి. ఆగండ్రా. పీకేయండిరా, మొత్తం పీకేయండి. అన్నా లోపల లేరురా. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ వచ్చారానికి వెళ్ళారయ్యా? అన్నా ఆ సచిన కలెక్టర్ గాని పెళ్ళామన్నా. ఏంటమ్మా? వాళ్ళు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఎవడాడు? ప్లీజ్ మమ్మల్ని అమ్మా వాటిని దారుణం వెళ్ళిపోమ్మా. అన్నా పారిపోతుందన్నా. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. చంపింది ఎవరో తెలుసు కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి? సాక్ష్యం సార్. ఇంతమంది నుంచి చంపితే సాక్ష్యం అంటావేంటి? సార్ ఇక్కడ ఇవన్నీ మామూలే సార్. వాళ్ళకి అగెనిస్ట్గా ఎవరు కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యము చెప్పరు. పోనీ మీరు చెప్పారని కేసు ఫైల్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తాం సార్? వీళ్ళని నమ్మా. బాడీ పోస్ట్ మార్టంకి పంపించండి. ఆయన నాకు 10 రోజుల పరిచయం, కానీ నా కళ్ళ ముందు ఇంకా కదులుతున్నాడు. ఆయన జీవితాంతం నీ దగ్గరే పనిచేశాడు. అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందే చంపేస్తే నీలో కొంచెం కూడా కదలిక లేదు. ఆ వీరగడ ఆవేశం ఈ రోజు నీ ఆఫీస్లోకి వచ్చింది, రేపు నీ లైఫ్లోకి వస్తుంది. నీ కళ్ళ ముందే నీ బాల్యకో బిడ్డకో ఇలాగే జరుగుద్ది. అప్పుడు కూడా ఇలాగే చూస్తా ఉంటావా? ఇన్ని రోజులు నీలో ధైర్యం లేదనుకున్నాను, కానీ నీలో మనిషి లేడు. కలవడానికి ఎవరు వచ్చారు సార్? పంపించండి. నమస్తే సార్, నా పేరు రవీందర్. మాచర్ల ఎంఆర్ఓ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సార్. మూర్తి గారే నన్ను ఈ జాబ్లో పెట్టించారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. సార్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది సార్.
అగేన్స్ట్ కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యం చెప్పరన్నావుగా, ఇదిగో సాక్ష్యం. వాడు బయట ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. దిస్ ఇస్ మై ఆర్డర్. సార్ రాయ్ తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. రాయ్ వచ్చేస్తున్నాం రా. హలో బాబాయ్, తప్పకుండా వస్తాను బాబాయ్. అలాగే మామయ్య, ఈరోజు నైటే బయలుదేరుతున్నాం. రాఘవయ్యకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు, యూత్లు కలెక్టర్ ఫాలోయింగ్ దెబ్బకి కదలబోతున్న రాజకీయ పీఠాలు. సార్, మేమందరం డిఫరెంట్ లొకేషన్స్ లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళం. ప్రతిసారి పండగలకి మాత్రమే కలిసేవాళ్ళం, కానీ ఈసారి మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. ఓటు మీ హక్కు, ఓటు మీ బాధ్యత అంటున్న కలెక్టర్. పోలింగ్ బూత్లో రెడ్ కార్పెట్ వేయండి. ఎందుకు సార్? గెలిచిన వాళ్ళకి కాదు, గెలిపించే వాళ్ళకి వేయండి. అన్నా, తెల్లారితే ఎలక్షన్లో ఆ కలెక్టర్ అన్నంత పని చేశాడు. జనాల్లో ధైర్యాన్ని నింపాడు. ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లందరినీ ఊర్లోకి రప్పించాడు. ఇంకా లాభం లేదన్నా. రాజప్ప అంటే ఏంటో చూపించాల్సిందే. అన్ని బూతుల్లో సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. హలో సార్, రాజప్ప ఎలక్షన్ జరగకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఊర్లో జనాలనే కాదు, నా మనిషిని కూడా మార్చేశావు. 30 ఏళ్లుగా నేను పెట్టిన భయానికి 30 ఏళ్ల కుర్రాడివి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకో 30 ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ రాజప్ప బతుకున్నంత కాలం మాచర్లలో ఓటు పడదు. ఓటు పడిందంటే రాజప్ప చచ్చినట్టే. నిన్ను నమ్ముకున్న వాళ్ళను వదలను. నీ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని చంపుతా. నువ్వు వాళ్ళకిచ్చిన హోపు చంపుతా. హలో స్వాతి, ఎక్కడున్నావు? దుర్గానగర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఏమైంది? తాతయ్య ఇక్కడ. నాతోనే ఉన్నారు. సరే, మీరు అక్కడే ఉండండి, పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. హలో సిద్ధు. హలో సార్, వేరే తప్పించుకున్నాడంట. ఏరా, బాగా టెన్షన్ పడుతున్నావా? అయినా రాఘవయ్యని చంపుతానని ఎలా అనుకున్నావురా? 30 ఏళ్ల ముందు ఇదే పని చేశా. మళ్ళీ అదే చేస్తే జనాల్లో భయం కాదు, సానుభూతి వస్తుంది. అయినా ఆల్రెడీ నీకు క్లూ ఇచ్చా. నీకే అర్థం కావట్లేదు. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నేను నమ్మిన వాళ్ళని చంపేస్తా. నువ్వు ఇచ్చిన హోప్ను చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. మెసేజ్ ఏంటి? అదే సార్, మన కుర్రాళ్ళు జనరల్గా ఫార్వర్డ్ చేసే మెసేజ్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్.
నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా, నిన్ను నమ్మిన వాళ్ళని చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. షిట్. చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఓటు కావాలరా? Change or for future. ముప్పై ఏళ్ల క్రితం ఇదే జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మండలానికి ఒక్కరు చొప్పున నియోజకవర్గం మొత్తం వలకాటు చేశారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ల కోసం 50 ఏళ్లు తోడుగా ఉండాల్సిన బిడ్డల్ని పోగొట్టుకున్నారు. మా బతుకులు ఇంతే. జరిగింది చాలు, ఇంకా ఆపే. బ్రతకటానికి ప్రాణం ఉంటే చాలు. ఈ చావులు చూశాక ఎవడూ ఓటేయడు. దయచేసి కణిచి వెళ్ళిపో. పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుంది. ఆడి పెట్టిన భయానికి వాడు వచ్చి ఓటేస్తాడా? ఒక్కడొచ్చి ఓటేయడు. 3 గంటలు గడిచిందంటే మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడు కూడా రాడు. ఏంటయ్యా ఎలా వచ్చావు? ఓటేయడానికి వచ్చాను. ఓటేస్తే పోతాం. రాజప్ప పని అయిపోయింది, ఓటేస్తా. ఏంటి పెద్ద ఎటొచ్చా? ఓటేయడానికి వచ్చాను సార్. ఓటేస్తే పోతావు. కలెక్టర్ రాజప్పను కొట్టి తీసుకెళ్తున్నాడు. నాకేంటి భయం? ఏరా, నామినేషన్స్ అన్నావు, ఎలక్షన్స్ అన్నావు, ఓట్లు వేయిస్తానన్నావు, వేపిస్తున్నావా? ఏరా కలెక్టరు, ఓట్లు వేసేద్దామా? మమ్మల్ని ఏమంటావా, లేక సచ్చిన కుర్రాల సేవలతో ఎంచుకుంటావా? నువ్వెంత కొట్టినా ఏం చేసినా మేం పెట్టిన భయం జనాల్లో పోదు. నేను రాజప్ప కొడుకుని. ఆయన రూపురేఖలే కాదు, రాజకీయం కూడా అచ్చుగుద్దేలా చేస్తా. మేం పెట్టిన భయం ఉన్నంత కాలం మాచర్లలో ఒక్క ఓటు కూడా పడదు. ఈ సిచ్యువేషన్ లో నిన్ను ఇక్కడే చంపేయాలరా. కానీ నువ్వు చెప్పింది విన్నాక నిన్ను వాడి న్యాయం చేయాలనిపిస్తుంది. డైరెక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నా. మాచర్లలో ఓటింగ్ మొదలైంది. మీ కొంపలో కూడా ఓటర్లు ఉంటే ధైర్యంగా వచ్చి ఓటేయండి. రాజప్పని కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొచ్చా. ఏంటి షాక్ అయ్యావా? నీ పుత్రరత్నమే. నువ్వు పెట్టిన భయాన్ని నీతోనే పోగొట్టా.
నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వీడెందుకున్నాడో తెలుసా? నువ్వు కంటెస్ట్వి. నిన్ను కొట్టినా చంపినా ఎలక్షన్స్ ఆగిపోతాయి. నాకు కావాల్సిన ఎలక్షన్స్ జరగడమే. అయినా నీకు ముందే చెప్పాను కదరా నువ్వే గెలవమని. జనాన్ని ఓట్లాడి గెలవడం మానేసి జనాల చావుతో ఏంటో రాజకీయం. ఏంటో అన్నావు? రాజప్ప బతుకున్నంత వరకు మాచర్లలో ఓటు పడదా? ఓటు పడింది, పోలింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏంటో నీకు తెలుసు. జనం మెచ్చిన వాడే నాయకుడు. డిపాజిట్లు గల్లంతైన రాజప్ప 30 ఏళ్ల తర్వాత మాచర్లలో బంపర్ మెజారిటీతో గెలిచిన రాఘవయ్య